హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటలేదు. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 27 వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఇక రెండు టీంలు కూడా ఇనిషియల్గా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిళ్ళు. బట్ ఇప్పుడిప్పుడే చాలా మంచి కంబ్యాక్ అయితే చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి ఉప్పల్లో జరగబోతుంది. ఎస్ఆర్హెచ్ ఒక హోమ్ గ్రౌండ్. గత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఏ విధంగా పర్ఫార్మ్ చేసిందో చూసినాం. అండ్ గత లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎస్ఆర్హెచ్ రికార్డ్ ఇక్కడ ఏ విధంగా ఉందో మనకు తెలుసు. కొన్ని హై స్కోరింగ్ మ్యాచెస్ జరిగినాయి, కొన్ని లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా జరిగినాయి. బట్ యూజీలో చూసుకుంటే చాలా హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే చూసినాం ఇక్కడ. ఇక మొత్తం ఇక్కడ 85 మ్యాచ్ల్లో 36 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిళ్ళు, 47 సార్లు సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిళ్ళు. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది, ఒక మ్యాచ్ టై అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 163 అవుతుంది. ఇక ఫస్ట్ బ్యాటింగ్ వేస్తూ 200 ఓటపోతే డిఫెండ్ చేసుకుంటూ చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 22 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ 7 టైమ్స్ గెలిచింది, సిఎస్కే 15 టైమ్స్ అయితే గెలిచింది. హెడ్ పరంగా చూసుకుంటే సిఎస్కేకి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది. బట్ ఏ టీంను కూడా తక్కువ అంచనా రాదు. గత లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా, టేబుల్ టాపర్స్ అయినటువంటి రాజస్థాన్ రాయల్స్ని ఏ విధంగా ఓడించిందో. సో కాబట్టి ఏ టీంను కూడా తక్కువ అంచనా రాదు. హెడ్ పరంగా చూసుకుంటే సిఎస్కేకి అప్పర్ ఎండ్ ఉన్నప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ కూడా గత సీజన్స్లో చూసుకుంటే చాలా బెటర్ రాణిస్తుంది. ఇక ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే గిట్ట ఎస్ఆర్హెచ్ గత మ్యాచ్లో చూసినాం కదా ఏ విధంగా రాణించిందో. ఓవరాల్ ఈ సీజన్లో చూసుకుంటే 5 మ్యాచ్లో 2 గెలిచింది, 3 అయితే ఓడిపోయింది. బట్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా, విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ రెండు డిపార్ట్మెంట్లో కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే చేసిళ్ళు. బట్ ఓపెనర్స్ దగ్గర నుంచి కన్సిస్టెంట్గా రన్స్ అయితే వస్తలేవు. లాస్ట్ మ్యాచ్లో కూడా ఇద్దరు డిసప్పాయింట్ అయితే చేసిళ్ళు, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. మెయిన్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ దగ్గర నుంచి మంచి నాకైతే ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నాం. మరి ఎలాంటి నాక్ ఆడతారు అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో చూసినాం కదా, ఫస్ట్ బాల్కే డక్ అవుట్ అయ్యిండు. ఇక మరైపు ట్రావిస్ హెడ్ 18 బాల్లో 18 అయితే కొట్టిండు. ఇంకా ఈ సీజన్లో చెప్పుకోదగ్గ నాకైతే ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి మనకైతే కనవలేదు. సో కాబట్టి ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి కూడా ఈ మ్యాచ్లో ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నాం. ఇక ఇషాన్ కిషన్ కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు, కెప్టెన్గా ముందుండి నడిపిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. 91 కొట్టిన గత మ్యాచ్లో. లాస్ట్ మ్యాచ్లో ఓపెనర్స్ ఇద్దరు త్వరగా అవుట్ అయినా కానీ ఎక్కడ ప్రెజర్ లేకుండా మరి స్కోర్ బోర్డుని అయితే ముందుకైతే తీసుకెళ్ళిండు. 91 కొట్టిన 44 బాళ్లలో 8 4లు 6 6లు 206 స్ట్రైక్ రేట్తోని చాలా బెటర్ రాణిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. అండ్ కెప్టెన్గా ఎటువంటి ప్రెజర్ అయితే మనకైతే కనబడతలేదు. తన దగ్గర నుంచి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. బ్యాట్ కమిన్స్ వచ్చినా కానీ ఇషాన్ కిషనే కెప్టెన్గా కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉంటుంది. గైస్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఇక తర్వాత నెంబర్ 4 వచ్చేసి హెన్రిచ్ క్లాసన్. హెన్రిచ్ క్లాసన్ కూడా లాస్ట్ మ్యాచ్లో 40 కొట్టిండు, 26 బాల్లో ఒక 4, 3 6లు 153 స్ట్రైక్ రేట్తోని. పంజాబ్ కింగ్స్కి ఎగనెస్ట్గా ఆ నాక్ తర్వాత కొంచెం మంచిగా రాణించిన చెప్పుకోవచ్చు. బట్ ఇంకా క్లాసన్ దగ్గర నుంచి ఇంకా మంచి నాకైతే మనమైతే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. 200 స్ట్రైక్ రేట్తో ఒక మంచి నాకైతే ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నాం. ఇక తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా లాస్ట్లో 28 రన్స్ కొట్టిండు, జస్ట్ 13 బాల్స్లోనే 215 స్ట్రైక్ రేట్తో 4 6లు అయితే కొట్టిండు. చాలా ఇంపార్టెంట్ రన్స్ అయితే స్కోర్ వేసిండు గత మ్యాచ్లో. అండ్ బౌలింగ్లో కూడా 2 ఓవర్లు వేసిండు. సో ఈ మ్యాచ్లో ఇంకా బౌలింగ్లో కూడా 1 లేదా 2 వికెట్లు అయితే ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నాం. అండ్ బ్యాటింగ్లో కూడా మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తున్నాం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే బ్యాటింగ్లో వచ్చేసి సలీల్ అరోరా ఉన్నాడు. సలీల్ అరోరా కూడా లాస్ట్ మ్యాచ్లో 24 కొట్టిండు, 13 బాల్స్లో 2 4లు 2 6లు అయితే కొట్టిండు. ఈ మ్యాచ్ అయితే తన దగ్గర ఇంకా మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నాం. ఇక తర్వాత అనికేత్ వర్మ ఉన్నాడు. అండ్ హర్షద్ దుబే, శివం కుమార్ బ్యాటింగ్ అవుతుంది. ఒకవేళ గిట్ట బ్యాట్ కమిన్స్ వచ్చినా కానీ ఇద్దరు ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్తో వెళ్దాం అనుకుంటే గిట్ట మనకి అక్కడ హర్షద్ దుబే, శివం కుమార్ కూడా బ్యాటింగ్ అయితే చేస్తారు. సో కాబట్టి అనికేత్ వర్మ ప్లేస్లో మరి ఇంకొక ఫాస్ట్ బౌలర్ని కూడా ఆడించే ఛాన్స్ అయితే కనబడుతుంది. ప్యాట్ కమిన్స్ కూడా బ్యాటింగ్ అయితే చేస్తారు కాబట్టి
ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది కోహ్లీ ఇట అతను ఆశ ఇట. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ వచ్చేసి చాలా డీప్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే ఇద్దరు స్పిన్నర్స్ శివం కుమార్ అండ్ హర్ష దుబే చాలా బెటర్ ఆడుతున్నారు. దట్టు ఈ ఇద్దరు కూడా బ్యాటింగ్ అయితే చేస్తారు కాబట్టి చాలా డీప్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. నెంబర్ 9 లో శివం కుమార్ అయితే వస్తున్నాడు అంటే చాలా డీప్ బ్యాటింగ్ కనబడుతుంది. సో కాబట్టి అంకిత్ వర్మ ప్లేస్ లో ప్యాట్ కమిన్స్ ఆరు, లేదంటే ఈ మ్యాచ్ కి దిల్షన్ మధుశంక ఆడినా అని బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత ఫాస్ట్ బౌలింగ్ లో మనం చూసుకుంటే పర్ఫుల్ హింగే మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం కదా 4 క్రూషియల్ వికెట్లే తీసుకున్నాడు. అండ్ సాకిబ్ హుసేన్ కూడా ఆ మిడిల్ ఓవర్స్ లో చాలా కీగా మారున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో 4 వికెట్లే తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్ లో మెయిన్ గా చూసుకుంటే ఫోకస్ అంతా ఈ ఇద్దరి పైన ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంఎస్ ధోని అస్త్ర అంటున్నారు, బట్ ఫోకస్ మొత్తం ఖచ్చితంగా పర్ఫుల్ హింగే అండ్ షకీబ్ హుసేన్ పైన ఉంటుంది. మరి లాస్ట్ మ్యాచ్ లో చాలా బెటర్ రన్స్లు మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా కంటిన్యూ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్ కి ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో ఇషన్ కిషన్, 4 లో నితీష్ కుమార్ రెడ్డి, 5 లో హెన్రిచ్ క్లాసెన్, 6 లో సలీల్ అరోరా, 7 లో అనికేత్ వర్మ, 8 లో శివం కుమార్, 9 లో హర్ష దుబే రక బ్యాటింగ్ అయితే కనబడుతుంది. 10 లో పవర్ఫుల్ హింగే, 11 లో సకీబ్ హుసేన్, ఇంపాక్ట్ ప్లేయర్ ఇషన్ మలింగ 6, దిల్షన్ మధుశంక. ఇక మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే గిట్ట చెన్నై సూపర్ కింగ్స్ కూడా టేబుల్లో చూసుకుంటే 8th ప్లేస్ లో అవుతుంది. 5 మ్యాచ్లో 2 గెలిచింది, 3 అయితే ఓడిపోయింది. అండ్ మెయిన్గా చూసుకుంటే బ్యాటింగ్ లో వచ్చేసి ఇద్దరే మంచిగా రాణిస్తున్నారు. సంజు శాంసన్ గత లాస్ట్ 2 మ్యాచ్లో ఫామ్ లోకి వచ్చిన చాలా బెటర్ రాణిస్తున్నాడు. అండ్ ఆయుష్ మాత్రం కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. అండ్ సర్ఫరాజ్ ఖాన్ దగ్గర నుంచి కూడా కొన్ని నాక్స్ అయితే మంచిగా కనబడ్డాయి. ఇక శివన్ దబ్బా దగ్గర నుంచి రన్స్ రావాలి, డివల్ బ్రేవిస్ దగ్గర నుంచి రావాలి. అండ్ అదే ఇంకా మెయిన్గా చూసుకుంటే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. సో మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ అనేది సిఎస్కేకి వర్రీగా కనబడుతుంది. ఇక సంజు శాంసన్ కానీ ఆయుష్ మత్రా కానీ చాలా బెటర్ రాణిస్తున్నారు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే ఖలీల్ అహ్మద్ కూడా రూల్ అవుట్ అయ్యిండు. బిగ్గెస్ట్ బ్లో అని చెప్పుకోవచ్చు. అతని ప్లేస్ లో ఎవరు వస్తారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ప్లేయింగ్ లెవెన్లోకి ముఖేష్ చౌదరి ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. అతను కూడా పవర్ ప్లేలో బౌలింగ్ అయితే ఇస్తాడు, లెఫ్ట్ ఆర్మ్ పేసరు, గతంలో కూడా ఆడిండు సిఎస్కేకి. సో కాబట్టి ఖలీల్ అహ్మద్ ప్లేస్ లో ముఖేష్ చౌదరి ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. అండ్ నూర్ అహ్మద్ కూడా ఫామ్ లోకి వచ్చిండు, అన్షుల్ కంబోజ్ కూడా వికెట్లే తీస్తున్నాడు. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో ఆయుష్ మత్రే, 4 లో డివల్ బ్రేవిస్, 5 లో సర్ఫరాజ్ ఖాన్, 6 లో శివన్ దుబే, 7 లో జమీ ఓటన్, 8 లో అఖిల్ హుసేన్, 9 లో అన్షుల్ కంబోజ్, 10 లో నూర్ అహ్మద్, 11 లో గుర్జన్ ప్రీత్ సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా ముఖేష్ చౌదరి. ఓవరాల్ చూసుకుంటే టీం వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. మరి ఏ టీం గెలుస్తుంది? ఖచ్చితంగా స్లైట్ ఎడ్జ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్కి ఉందని చెప్పుకోవచ్చు. గాయస్ మరి మీరేమంటున్నారు? ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి ఏ టీం గెలుస్తుంది అనేది. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.